హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జూలై 8వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు కువైట్కి ఇండియా నుంచి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది మీకు లైవ్లో చూపిస్తాను. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి కువైట్కి అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను. 12,000 నుండి 20,000 లోపల మీకు డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ అయితే దొరుకుతుంది. రేట్లు అయితే చాలా తగ్గిపోయినాయి ఇండియా నుంచి కువైట్ రావడానికి. మీకు లైవ్లోనే చూపిస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ జెజర్ ఎయిర్వేస్కి ఎంత ఉంది, ఇండిగో ఫ్లైట్కి ఎంత ఉంది, కువైట్ ఎయిర్వేస్కి ఎంత ఉంది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి ఎంత ఉంది, ఇంకా వేరే ఫ్లైట్లు ఏవైనా డైరెక్ట్ ఉంటే వాటికి కూడా ఎంత ఉన్నాయి టికెట్ రేట్లు అనేది మీకు చూపిస్తారు లైవ్లో. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోస్ కింద చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. నువ్వు ఏ యాప్లో చెక్ చేస్తున్నావు అన్న టికెట్లని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక్కడ విమానం గుర్తుంది చూడండి, ఫ్లైట్ సింబల్ వీగో అని మీరు టైప్ చేశారంటే ప్లే స్టోర్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ ఈ యాప్ అనేది మీకు దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ యాప్ ద్వారా టికెట్లు అయితే చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఈ యాప్ ద్వారానే చెక్ చేస్తాను. ఇంకా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఇదే జెన్యూన్ అనిపించింది. నేను దీంట్లోనే చెక్ చేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా టికెట్ రేట్లు ఎంత ఉండేది. ఇప్పుడు ఈ యాప్ను మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తాను, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్లైట్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది టైప్ చేసుకోవాలి. హైదరాబాద్ టు కువైట్. నేను ఇక్కడ హైదరాబాద్ అనేది టైప్ చేశాను, కింద కువైట్ అని టైప్ చేశాను. చర్చ్ ఫ్లైట్స్ అనే దానిపైన క్లిక్ చేసేయాలి. క్లిక్ చేస్తానే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. మనకి ఏ డేట్కి అనేది కూడా అక్కడే టైప్ చేసుకోవాలి మనము. నేనైతే 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చెక్ చేస్తాను కాబట్టి 8వ తేదీ అయితే ముందుగా పెట్టాను. 8వ తేదీ కువైట్ రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి కువైట్కి 11,000 చిల్లరకే మీకు జెజర్ ఎయిర్వేస్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఇండిగో అయితే 13,210 రూపాయలు ఉంది. కువైట్ ఎయిర్వేస్ వచ్చి 22,363 రూపాయలు ఉంది. ఓకే, ఈ 3 డైరెక్ట్ ఫ్లైట్స్. ఈ 3 దాంట్లో ఏదైనా మీరు బుక్ చేసుకోవచ్చు. రేపు ఎవరైనా కువైట్ రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి ఓన్లీ డైరెక్ట్ వచ్చే ఫ్లైట్లకే చెక్ చేసుకుందాం. ఎందుకంటే రేట్లు తగ్గిపోయాయి కాబట్టి డైరెక్ట్ ఫ్లైట్లకి ఎంత ఉన్నాయి టికెట్ రేట్లు అనేది చెక్ చేద్దాం 20వ తేదీ వరకు. ఇంకా 9వ తేదీ చెక్ చేద్దాం. 9వ తేదీ కూడా చూడండి, ఇండిగో ఫ్లైట్ అయితే 13,210 రూపాయలు ఉంది హైదరాబాద్ నుంచి కువైట్కి. మీకు టైమింగ్స్ కూడా చెప్తా చూడండి. మధ్యాహ్నం 2:25 ఫ్లైట్ అయితే టేకాఫ్ అవుతుంది. సాయంకాలం 5:25కి కువైట్లో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. మీరు ఎవరైనా ఇండిగో ఫ్లైట్కి రావాలనుకుంటే అంటే మీరు 11 గంటలకే ఎయిర్పోర్ట్ చేరుకోవాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 11 గంటలకే మీరు రెడీగా ఉంటే బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. లేదు జెజర్ ఎయిర్వేస్కి ఎవరైనా రావాలనుకుంటే 12,979 రూపాయలు ఉంది 9వ తేదీకి. ఇది వచ్చి నైట్ 2:30కు టేకాఫ్ అవుతుంది. కువైట్ ఎయిర్పోర్ట్లో 4:50కి దిగుతుంది తెల్లారుజామున. కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 9వ తేదీకి 28,036 రూపాయలు ఉంది. ఇదైతే తెల్లారుజామున 3:55కి టేకాఫ్ అవుతుంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. కువైట్కి 6:30కి దిగేస్తుంది. ఈ 3 ఫ్లైట్లలో మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి. ఎయిర్ ఇండియా అయితే లేదు 9వ తేదీకి కూడా, ఎయిర్ ఇండియా అయితే లేదు. ఇంకా తర్వాత 10వ తేదీ చూద్దాం. ఇండిగో ఫ్లైట్ వచ్చి 17,639 రూపాయలు ఉంది. సేమ్ టైమింగ్స్ అయితే మారవు. మధ్యాహ్నం 2:45కు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయ్యిందంటే కువైట్కి సాయంకాలం 5:25 ల్యాండ్ అవుతుంది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో. అలాగే కువైట్ ఎయిర్వేస్ కావాలంటే 28,000 ఉంది. ఇది కూడా సేమ్ టైమింగ్స్ అయితే మారవు. టైమింగ్స్ అలానే ఉంటాయి. తెల్లారుజామున 3:55కు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయ్యిందంటే 6:30కి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో ల్యాండ్ అవుతుంది మార్నింగ్ 6:30కు. చాలామంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంటారు కదా. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చూడండి, బెంగళూరులో 3:55 వెయిటింగ్ ఉంది. రేటు కూడా ఎంత పెట్టాడు, 33,000 పెట్టాడు. అవసరమా మనకు ఇంత రేటు పెట్టాల్సిన అవసరం ఏముంది? 33,000 పెట్టి టికెట్ తీసుకొని మళ్ళీ బెంగళూరులో 3:55 వెయిట్ చేయాలి. మళ్ళీ అక్కడ ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. ఇదంతా మనకు అవసరమా? దీనికంటే మనకు డైరెక్టే బెస్ట్ కదా. కువైట్ ఎయిర్వేస్ అయితే 28,000 ఉంది, ఇండిగో అయితే 17,000 ఉంది. ఈ 2 దాంట్లో ఏదో బుక్ చేసుకోండి బెస్ట్ 10వ తేదీకి. ఇంకా 11వ తేదీ చూద్దాం. 11వ తేదీ ఇండిగో ఉంది చూడండి, 17,600 ఉంది ఇండిగో ఫ్లైట్ అయితే హైదరాబాద్ నుంచి కువైట్కు. కువైట్ ఎయిర్వేస్ అయితే 28,000 ఉంది. ఈ 2 డైరెక్ట్ ఫ్లైట్స్. ఇంకా మిగతావన్నీ స్టాప్ ఉన్నాయి, మనకు అవసరం లేదు. ఎక్కడ స్టాప్ ఉండేటి అవసరం లే, ఎక్కడ దిగాల్సిన పనే లేదు. డైరెక్ట్ ఫ్లైట్సే తక్కువగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఫ్లైట్సే చూపిస్తాం మీకు. 12వ తేదీ చూద్దాం. 12వ తేదీ జెజర్ ఎయిర్వేస్ ఉంది హైదరాబాద్ నుంచి కువైట్కు, 11,329 రూపాయలు ఉంది. ఇండిగో అయితే 14,855 రూపాయలు ఉంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 28,000 చిల్లర ఉంది. ఈ 3 డైరెక్ట్ ఫ్లైట్స్ హైదరాబాద్ నుంచి కువైట్కు. మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి. ఇంకా 13వ తేదీ చూద్దాం. 13వ తేదీ కూడా చూడండి, కువైట్ ఎయిర్వేస్ అయితే 28,000 ఉంది. ఇండిగో అయితే 17,600 ఉంది. ఈ 2 ఉన్నాయి. 13వ తారీఖు ఎవరైనా కువైట్ రావాలనుకుంటే ఇండిగో వచ్చి 17,600, కువైట్ ఎయిర్వేస్ వచ్చి 28,000 చిల్లర ఉంది. ఇంకా 14వ తేదీ చూద్దాం.
ఇండిగో 17,000 చిల్లర ఉంది, కువైట్ ఎయిర్వేస్ 28,000 ఉంది. మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి. ఇంకా తర్వాత 15వ తారీఖు చూద్దాం. జూలై 15 జజీర్ ఎయిర్వేస్ కూడా ఉంది, 11,300 పడుతుంది. ఇండిగో అయితే 13,600 పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 28,036 రూపాయలు పడుతుంది. ఈ 3 దాంట్లో మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి. 16వ తేదీ జజీర్ ఎయిర్వేస్ 11,000 చిల్లర ఉంది. ఇండిగో ఫ్లైట్ వచ్చి 13,210 రూపాయలు ఉంది. లగేజ్ కూడా చెప్తా చూడండి. జజీర్ ఎయిర్వేస్కి అయితే 30 కేజీలు, హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు. ఇండిగో కూడా లగేజ్ వచ్చి 30 కేజీలు వెళ్తుంది, హ్యాండ్ బ్యాగ్ వచ్చి 7 కేజీలు వెళ్తుంది. ఒక్కొక్కసారి జజీర్ ఎయిర్వేస్కు లగేజ్ 20 కేజీలు కూడా ఉంటుంది. ఒకసారి మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు క్లారిటీగా తెలుసుకోండి. జజీర్ ఎయిర్వేస్కి అయినా సరే ఇండిగోకైనా ఒకటే కార్టూన్ ఉండాలి, 2 దాంట్లలో ప్యాక్ చేసుకోకూడదు. ఒక దాంట్లోనే ఉండాలి. 20 కేజీలైనా 30 కేజీలైనా ఒక దాంట్లోనే ప్యాకింగ్ చేసుకోండి లగేజ్ అంతా. హ్యాండ్ బ్యాగ్ అనేది 7 కేజీలు సపరేట్ తెచ్చుకోండి. ఈ కువైట్ ఎయిర్వేస్ అయితే 2 కార్టూన్లు ప్యాక్ చేసుకోవాలి. 23, 46 కేజీలు, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్. ఓకే, 2 కార్టూన్లు ప్యాక్ చేసుకోండి. 17వ తేదీ ఇండిగో వచ్చి 17,600 ఉంది, కువైట్ ఎయిర్వేస్ 28,000 ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. ఈ 2 ఉన్నాయి డైరెక్ట్, ఇంకేవి లేవు. 18వ తేదీ చూద్దాం. ఇండిగో ఫ్లైట్ 17,600 చిల్లర ఉంది, కువైట్ ఎయిర్వేస్ 28,000 చిల్లర ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. 17, 18 ఇండిగో, కువైట్ ఎయిర్వేస్ ఈ 2 ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కువైట్కి డైరెక్ట్ ఫ్లైట్స్. 19వ తేదీ జజీర్ ఎయిర్వేస్ ఉంది, 12,000 చిల్లర ఉంది. ఇండిగో వచ్చి 13,000 చిల్లర ఉంది. కువైట్ ఎయిర్వేస్ 28,000 చిల్లర ఉంది, 28,000 ఉంది. ఈ 3 డైరెక్ట్ ఫ్లైట్స్ మీకు డైరెక్ట్ ఫ్లైట్సే చూపిస్తున్నా. ఇంకా 20వ తేదీ ఇండిగో ఫ్లైట్కు 17,639 రూపాయలు ఉంది టికెట్. కువైట్ ఎయిర్వేస్కు 28,000 చిల్లర ఉంది టికెట్. అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. చెన్నై నుంచి చెక్ చేద్దాం. జూలై 8వ తేదీ కువైట్ ఎయిర్వేస్ అయితే 41,000 ఉంది. చెన్నై టు కువైట్ చాలా ఎక్కువ ఉంది. హైదరాబాద్తో పోల్చుకుంటే డబల్ ఉంది. చెన్నై నుంచి ఫ్లైట్ టికెట్ అయితే కనుక కువైట్ ఎయిర్వేస్కు 41,623 రూపాయలు ఉంది కువైట్ ఎయిర్వేస్. ఇండిగో అయితే డైరెక్ట్ లేదు. హైదరాబాద్లో 4 గంటల 25 నిమిషాలు వెయిటింగ్ ఉంది. 22,826 రూపాయలు ఉంది ఇండిగో ఫ్లైట్. ఎవరైనా ఇండిగో ఫ్లైట్కు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే. జూలై 9 చూద్దాం. 9వ తేదీ కూడా ఇండిగో ఫ్లైట్ అయితే 21,000 ఉంది. 4 గంటల 25 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ ఉంది. అలాగే గల్ఫ్ ఏరియా ఉంది 17,000కు 8 గంటల 15 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్ ఉంటుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 41,000 ఉంది. చాలా ఎక్కువ ఉంది చెన్నై నుంచి కువైట్ ఎయిర్వేస్ అయితే కనుక. శ్రీలంక ఎయిర్వేస్ అయితే 5 గంటల 50 నిమిషాలు శ్రీలంకలో వెయిటింగ్ ఉంది. 20,000 పడుతుంది టికెట్. చెన్నై నుంచి అయితే టికెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి రేటు. జూలై 10 చూస్తున్నా. జూలై 10కి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది. 2 గంటల 50 నిమిషాలు బెంగళూరులో వెయిట్ చేయాలి ఎవరైనా చెన్నై నుంచి కువైట్ రావడానికి. కువైట్ ఎయిర్వేస్ 41,000 తగ్గనే లేదు. చెన్నై నుంచి అయితే కువైట్ ఎయిర్వేస్ 41,000 ఉంది టికెట్. ఇండిగో అయితే 22,000 పడుతుంది. 4 గంటల 25 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ ఉంది. 11వ తేదీ చూద్దాం. 11వ తేదీ జజీర్ ఎయిర్వేస్ ఉంది చూడండి. ఎవరైనా సరే 11వ తేదీ టికెట్ బుక్ చేసుకోండి. చెన్నై నుంచి కువైట్ రావాలనుకుంటే 14,000కే టికెట్ వస్తుంది జజీర్ ఎయిర్వేస్. మొత్తం 15,000 పడుతుంది మీకు టికెట్ జజీర్ ఎయిర్వేస్ అయితే. ఇండిగో అయితే కానీ 22,000 ఉంది. 4 గంటల 25 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్, అవసరం లేదు. ఇంకా 12వ తేదీ చూద్దాం. 12వ తేదీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది కానీ 20,000, 2 గంటల 50 నిమిషాలు బెంగళూరులో వెయిట్ చేయాల్సిందే. డైరెక్ట్ అయితే లేదు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. చెన్నై నుండి కువైట్కి డైరెక్ట్ అయితే లేదు, బెంగళూరులో వెయిట్ చేయాలి. కువైట్ ఎయిర్వేస్ చూడండి 12వ తేదీకి అయితే 50,000 ఉంది. ఇంకా 13వ తేదీ చూద్దాం. 13వ తారీఖు కూడా జూలై 13 వచ్చి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సేమ్ 20,000 పడుతుంది. 2 గంటల 50 నిమిషాలు బెంగళూరులో వెయిట్ చేయాలి. కువైట్ ఎయిర్వేస్ అయితే 35,000 ఉంది. కువైట్ ఎయిర్వేస్ తగ్గింది చూడండి. 13వ తేదీకి అయితే 35,000కే టికెట్ వస్తుంది కువైట్ ఎయిర్వేస్. ఇండిగో అయితే 4 గంటల 25 నిమిషాలు హైదరాబాద్లో వెయిట్ చేయాలి. 22,000 రూపాయలు టికెట్. 14వ తేదీ చూద్దాం. జజీర్ ఎయిర్వేస్ అయితే 24,000 ఉంది. 14వ తేదీకి మళ్ళీ పెరిగింది జజీర్ ఎయిర్వేస్. 24,000 ఉంది టికెట్. డైరెక్ట్ కువైట్కి వచ్చేయచ్చు. ఇంకా లేదా శ్రీలంక ఎయిర్వేస్ ఉంది. 5 గంటల 50 నిమిషాలు శ్రీలంకలో వెయిట్ చేయాలి. 20,000 పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 35,000 ఉంది. కువైట్ ఎయిర్వేస్ కానీ జజీర్ ఎయిర్వేస్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. ఇంకా 15 చూద్దాం జూలై. ఇండిగో అయితే 22,000 ఉంది. 4 గంటల 25 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి. కువైట్ ఎయిర్వేస్ అయితే 41,000 ఉంది. డైరెక్ట్ చెన్నై టు కువైట్. 16వ తేదీ చూద్దాం. 16 ఇండిగో అయితే 4 గంటల 25 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ 18,000 పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 35,000 ఉంది చూడండి. ఓకే, లేదా శ్రీలంక ఎయిర్వేస్ అయితే 5 గంటల 50 నిమిషాలు శ్రీలంకలో వెయిటింగ్ 20,000కే టికెట్ అయితే వస్తుంది. 17వ తేదీ చూద్దాం. 17వ తేదీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది 20,000. బెంగళూరులో 2 గంటల 50 నిమిషాలు వెయిటింగ్ ఉంది. 20,000కే వస్తుంది టికెట్ అయితే. కువైట్ ఎయిర్వేస్ 41,000 ఉంది డైరెక్ట్ కువైట్కి. ఇండిగో ఉంది చూడండి 22,000 పడుతుంది. 4 గంటల 25 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ ఉంది. 18వ తేదీ చూద్దాం. 18వ తేదీ
జెజర్ ఎయిర్వేస్ ఉంది చెన్నై నుంచి కువైట్కి డైరెక్ట్ 19,000 చిల్లర పడుతుంది, 20,000 పడుతుంది టికెట్. ఇండికో ఉంది 4 గంటల 25 నిమిషాలు, హైదరాబాద్లో వెయిటింగ్ 21,000 పడుతుంది. 19వ తేదీ చూద్దాం. కువైట్ ఎయిర్వేస్ అయితే 35,000 ఉంది, ఇండికో అయితే 19,200 ఉంది. ఇంకా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 2 గంటల 50 నిమిషాలు బెంగళూరులో వెయిట్ చేయాలి, 20,000 వస్తుంది, 20,000కు టికెట్ అయితే వస్తుంది. ఇంక 20వ తేదీ చూద్దాం. 20వ తేదీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు 20,000 ఉంది టికెట్, 2 గంటల 50 నిమిషాలు బెంగళూరులో వెయిటింగ్ ఉంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 35,000 ఉంది. ఇంక ఇండికో ఫ్లైట్ అయితే 4 గంటల 25 నిమిషాల్లో హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి, 21,000 పడుతుంది, 22,000 పడుతుంది టికెట్. ఇంకా తర్వాత బెంగళూరు నుంచి చూద్దాం. జూలై 8 నుంచి జూలై 20వ తేదీ వరకు చెక్ చేద్దాం. బెంగళూరు నుంచి అయితే చూడండి ఇతిహాజ్ ఎయిర్వేస్ ఉంది 18,600కి వస్తుంది, గంట 15 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్ చేయాలి. ఇతిహాజ్ ఎయిర్వేస్కి ఎవరైనా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే. కువైట్ ఎయిర్వేస్ అయితే డైరెక్ట్ ఫ్లైట్ 33,720 రూపాయలు పడుతుంది బెంగళూరు టు కువైట్. ఇండికో అయితే హైదరాబాద్లో గంట 55 నిమిషాలు వెయిటింగ్ ఉంది, 22,800 పడుతుంది టికెట్. ఇంకా జూలై 9 చూద్దాం. బెంగళూరు నుంచి అయితే జెజర్ ఎయిర్వేస్కు చాలా తక్కువ ఉంది టికెట్ చూడండి, 11,775 రూపాయలు, 12,500కి టికెట్ వచ్చేస్తుంది. 9వ తేదీ రావాలనుకుంటే కువైట్కి బెంగళూరు నుంచి. ఇండికో అయితే 3 గంటల 15 నిమిషాలు హైదరాబాద్లో వెయిట్ చేయాలి, 22,000 పడుతుంది టికెట్. అవసరం లేదు, ఎవరైనా 9వ తేదీ రావాలనుకుంటే కువైట్కి బెంగళూరు నుంచి జెజర్ ఎయిర్వేస్ ఒక్కటే చాలా తక్కువ ఉంది టికెట్, బుక్ చేసుకోండి. 10వ తేదీ చూద్దాం. 10వ తేదీ కూడా ఇతిహాజ్ ఎయిర్వేస్ అయితే అబుదుబాయ్లో గంట 15 నిమిషాలు వెయిట్ చేయాలి, 19,000 పడుతుంది టికెట్. కువైట్ ఎయిర్వేస్ అయితే 40,000 ఉంది బెంగళూరు నుంచి. ఇండికో అయితే 22,000 పడుతుంది, గంట 55 నిమిషాలు హైదరాబాద్లో వెయిట్ చేయాలి. 11వ తేదీ చూద్దాం. 11వ తేదీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చి 17,900 ఉంది, డైరెక్ట్ వచ్చేయచ్చు కువైట్కి. ఎవరైనా 11వ తేదీ జూలై బుక్ చేసుకోవాలి టికెట్ అనుకుంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 17,900 అంటే 18,000 పడుతుంది టికెట్, డైరెక్ట్ కువైట్ బెంగళూరు నుంచి. ఇండికో అయితే హైదరాబాద్లో వెయిట్ చేయాలి గంట 55 నిమిషాలు, 21,000 పడుతుంది. ఎయిర్ ఇండియా కూడా ఉంది, 20,000 పడుతుంది బెంగళూరు నుంచి కువైట్కి డైరెక్ట్. ఎయిర్ ఇండియా ఉంది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది, ఈ రెండింటిలో ఏదో బుక్ చేసుకోండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే 17,900 పడుతుంది, ఎయిర్ ఇండియా అయితే 20,000 పడుతుంది. ఈ రెండింటిలో ఏదో బుక్ చేసుకోండి. ఈ రెండు దాంట్లో టికెట్లు దొరకకపోతే ఇండికో బుక్ చేసుకోండి. 12వ తేదీ చూద్దాం. 12వ తేదీ జెజర్ ఎయిర్వేస్ ఉంది చూడండి, 13,331 రూపాయలు, డైరెక్ట్ కువైట్ బెంగళూరు నుండి. ఇండికో అయితే గంట 55 నిమిషాలు హైదరాబాద్లో వెయిట్ చేయాలి, 20,000 పడుతుంది. ఇతిహాజ్ ఎయిర్వేస్ గంట 15 నిమిషాలు అబుదుబాయ్లో వెయిట్ చేయాలి, 18,000 చిల్లర పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ కూడా ఉంది, 33,720 రూపాయలు పడుతుంది 12వ తేదీ జూలైకి. 13వ తేదీ చూద్దాం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది 13వ తారీఖు 17,900 అంటే 18,000 పడుతుంది, డైరెక్ట్ కువైట్. ఎయిర్ ఇండియా ఉంది 19,000 పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 33,700 34,000 పడుతుంది. 14వ తేదీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 18,000 పడుతుంది, ఎయిర్ ఇండియా వచ్చి 20,000 పడుతుంది. ఇండికో వచ్చి 21,000 పడుతుంది, గంట 55 నిమిషాలు హైదరాబాద్లో వెయిట్ చేయాలి. కువైట్ ఎయిర్వేస్ అయితే 33,700 పడుతుంది. మీకు డైరెక్ట్ ఫ్లైట్ కావాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ కానీ, ఎయిర్ ఇండియా కానీ, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ 3 ఫ్లైట్లలో ఏదో బుక్ చేసుకోండి బెంగళూరు నుంచి కువైట్ రావడానికి. 15వ తేదీ ఇండికో అయితే హైదరాబాద్లో 3 గంటల 15 నిమిషాలు వెయిట్ చేయాలి, 18,000కే ఉంది టికెట్. లేదా కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే డైరెక్ట్ 33,000 చిల్లర పడుతుంది. 15 కంటే 14వ తారీఖు బుక్ చేసుకుంటే మేలు, మీకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఉంది. ఇంకా 16వ తారీఖు అయితే జెజర్ ఎయిర్వేస్ ఉంది డైరెక్ట్ కువైట్కి బెంగళూరు నుంచి, 17,500 పడుతుంది. ఇండికో ఫ్లైట్ బుక్ చేసుకున్నారంటే హైదరాబాద్లో వెయిట్ చేయాలి, 17,000 చిల్లర పడుతుంది టికెట్, గంట 50 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ ఉంది. కువైట్ ఎయిర్వేస్ 33,700 పడుతుంది, డైరెక్ట్ ఫ్లైట్ బెంగళూరు నుంచి కువైట్కి. ఈ 17వ తేదీ చూద్దాం. 17వ తేదీ కువైట్ ఎయిర్వేస్ ఒకటే ఉంది డైరెక్ట్, 33,000 పడుతుంది. లేదా ఇండికో ఫ్లైట్ అయితే 3 గంటల 15 నిమిషాలు వెయిటింగ్ చేయాలి హైదరాబాద్లో, 20,000 చిల్లర పడుతుంది టికెట్. మీకు తక్కువలో టికెట్ దొరకాలంటే 17వ తేదీకి ఇతిహాజ్ ఎయిర్వేస్ ఒకటే ఉంది, దాని తర్వాత కువైట్ ఎయిర్వేస్ 33,000 ఉంది. 18వ తేదీ చూద్దాం. 18వ తేదీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డైరెక్ట్ ఉంది చూడండి, 18,000కి వచ్చేస్తుంది టికెట్. అది ఎయిర్ ఇండియా కూడా ఉంది చూడండి, 20,000కి వస్తుంది టికెట్. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే 18,000 పడుతుంది, ఎయిర్ ఇండియా అయితే 20,000 పడుతుంది టికెట్. ఈ రెండింటిలో ఏదో బుక్ చేసుకుని డైరెక్ట్ కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 40,000 ఉంది టికెట్ 18వ తేదీకి. 19వ తేదీ జెజర్ ఎయిర్వేస్ ఉంది చూడండి, 15,000 పడుతుంది టికెట్. ఓకే, ఇది 2 గంటల 40 నిమిషాలకు లేస్తుంది తెల్లారుజామున బెంగళూరులో, 5 గంటల 15 నిమిషాలకు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 5లో ల్యాండ్ అవుతుంది. కువైట్ ఎయిర్వేస్ వచ్చి 40,000 ఉంది 19వ తేదీకి. ఇది 3 గంటల 50 నిమిషాలకు బెంగళూరులో లేస్తుంది, తెల్లారు 6:30 దిగేస్తుంది కువైట్లో. 20వ తేదీ చూద్దాం. 20వ తేదీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది, 18,000 పడుతుంది. ఇది వచ్చి 2 గంటల 25 నిమిషాలకు లేస్తుంది ఫ్లైట్, 4 గంటల 50 నిమిషాలకు ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఎయిర్ ఇండియా కూడా ఉంది చూడు డైరెక్ట్, 19,000 పడుతుంది, ఇది కూడా
ఓకే, డైరెక్ట్ ఇది ఫ్లైట్ 2:25కి లేస్తుంది, అక్కడ 4:50కి కువైట్లో దిగుతుంది. ఇండికో కావాలనుకుంటే హైదరాబాద్లో 1:50 వెయిట్ చేయాలి, 20,000 పడుతుంది. లేదా కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 33,700 ఉంది. ఇది డైరెక్ట్ ఫ్లైట్. డైరెక్ట్ ఫ్లైట్లు వచ్చి కువైట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఈ 3 దాంట్లో ఏదో బుక్ చేసుకోండి 20వ తేదీకి. చూశారు కదా వీడియో నచ్చింటే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. రేపటి వీడియోలో జూలై 20వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు కువైట్ నుండి ఇండియా పోవడానికి టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.